ఆన్ చేసావా? గడిచిన 10 నెలలు కంటికి రెప్పవల్లే మనందరినీ కాచి దాచి కాపాడిన ఆ యేసయ్యకు ఒకసారి అందరం స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలలెత్తుదాం, వాక్యం వైపు చూద్దాం. చూస్తూ ఉండగానే 10 నెలలు పూర్తయిపోయినాయి. 11వ నెలలోనికి వచ్చేసాం. 11వ నెల, 12వ నెల, ఈ 2 నెలలు గడిస్తే ఈ సంవత్సరం అయిపోద్ది. ఈ 10 నెలల్లో ఎంతమంది దేవునితో గడిపారు? ఈ 10 నెలలు ఎంతమంది దేవుని పాదాల దగ్గర గడిపారు? ఈ 10 నెలలు ఎంతమంది దేవుని సన్నిధిని విడవకుండా ఉన్నారు? ఈ 10 నెలలు ఎంతమంది దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ ఉన్నారు? ఈ 10 నెలలు ఎంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. కోల్పోయిన దినాలు తిరిగి రావు, కోల్పోయిన గంటలు తిరిగి రావు, కోల్పోయిన క్షణాలు తిరిగి రావు, కోల్పోయిన నెలలు తిరిగి రావు, వెళ్ళిపోయిన నెలలు రోజులు అవి తిరిగి రావు. అయితే 10 నెలలు వెళ్ళిపోయినాయి. ఎంత సమయం మనం దేవునికి ఇచ్చాం? 10 నెలలు వెళ్ళిపోయినాయి. ఎన్ని రోజులు ప్రభు పాదాల దగ్గర గడిపినట్లు మనకు గుర్తున్నాయి. చాలామంది చాలా తక్కువగానే గడిపారు. చాలామంది చాలా తక్కువగా ప్రభు మందిరంలో గడిపారు. చాలామంది చాలా తక్కువగా ప్రభు పాదాల దగ్గర సమయం గడిపారు. దినములు చాలా వేగంగా వెళ్ళిపోతున్నాయి. మునుపటి కంటే భూమి చాలా వేగంగా తిరుగుతుంది. చూస్తూ ఉండగానే ఆదివారం వెళ్ళిపోతే మరలా ఆదివారం వెంటనే వచ్చేస్తుంది. చూస్తూ ఉండగానే నెలలు వెళ్ళిపోతున్నాయి. చూస్తూ ఉండగానే సంవత్సరాలు దాటుకొని వెళ్ళిపోతున్నాయి. భూమి మునుపటి కంటే చాలా వేగంగా తిరుగుతుంది. కాలచక్రం చాలా వేగంగా తిరుగుతుంది. సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. అటువంటి సమయంలో భూమి వేగంగా తిరుగుతుంది, కాలచక్రం వేగంగా తిరుగుతుంది, రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి, కాలం చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. ఇటువంటి సమయంలో మనం కూడా దేవుని పనిలో అంతే వేగంగా ఉంటున్నామా? దేవుని పట్ల అంతే వేగంగా కదులుతున్నామా? నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. కాస్త మీరు అందరూ తలలెత్తి నా వైపు చూడండి. నేను పెన్ను పుస్తకాలు పట్టుకోమని చెప్పలేదు కదా, మరి మీ చేతిలో పెన్నులు పుస్తకాలు ఏమి అక్కర్లేదు, నా వైపు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కదిలే వారిని ఏమంటారు? అసలు కదలక లేని వారిని ఏమంటారు? కదలక లేని వారిని ఏమంటారు? శవం అంటారు. కదలక లేని వారిని జీవం లేనోడు అంటారు. మరి కదిలేవాడిని ఈడు జీవం కలిగిన వాడు, ఈడు ఇంకా బ్రతుకున్నాడు అని అంటాడు. నేను అంటాను, మనం దేవునిలో కదులుతూ ఉండాలి, అలాగే అనేకులను కదిలిస్తూ ఉండాలి. అంటే మనం కదలాలి, అనేకులను కదిలించాలి. మనం నడవాలి, అనేకులను నడిపించాలి. మనం వెలగాలి, అనేకుల్ని మీరు చెప్పాలి ఇప్పుడు వెలిగించాలి. మనం కదలాలి, అనేకులను కదిలించాలి. మనం నడవాలి, అనేకులను నడిపించాలి. మనం వెలగాలి, అనేకులను వెలిగించాలి. ఈ 3 జరగట్లా. సంఘాల్లో ఈ 3 జరగాలి. ఇంకోటి 4వది, మనం సిద్ధపడాలి, రాకడ కొరకు అనేకులను మనం సిద్ధపరచాలి. ఈ 4 పనులు జరగాలి, జరగట్లా. ఈ 4 పనులు జరగకుండా ఈ ఒక్క పనే ఎక్కువగా జరుగుతుంది. ఏం పని అంటే మనం కదలటల్లా, కదలిక లేని వారంగా ఉంటున్నాం, కదలని వాళ్ళంగా ఉంటున్నాం, జీవం లేని వారుగా ఉంటున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అని యేసుక్రీస్తు వారు నావి చూడండి, చూస్తే వాక్యం వినండి. ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఆడుకునే వాళ్ళు ఉంటే చిన్నపిల్లలు వెళ్ళి బయటికి వెళ్ళండి. పెద్దవాళ్ళు యవనస్తులు ఎవరు వెళ్ళకండి, మీరు వినండి. 2025 సంవత్సరాల క్రితం ప్రభు అని యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి ఒక కారణ జన్మునిగా కన్య మరియ గర్భమున ఆయన జన్మించి నిండు తన యవ్వన కాలంలోనే 33.5 ఏళ్ళకే
కల్వరి కొండ మీద శిలువ మీద ఆయన వేలాడి ఆఖరి రక్తపు బొట్టు కార్చే వరకు తన ప్రాణాన్ని బలముగా పెట్టి మనందరి కొరకు ఇంతకుముందు పుట్టి మరణించిన వారి కొరకు, ఇప్పుడు పుట్టి జీవిస్తున్న వారి కొరకు, ఇకపై భవిష్యత్తులో పుట్టబోయే వారందరి కొరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్నే ధారపోసాడు. తన ప్రాణాన్ని ఆయన ధారపోసాడు, తన రక్తాన్ని ఆయన కార్చాడు. మరి ఇంత గొప్ప త్యాగము చేసినటువంటి ఆ దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకుంటున్నటువంటి మనం ఎలా ఉండాలి అని అంటే, మొదట మనం కదలాలి, ఆ తర్వాత మనం కదిలించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరం అంటే కదిలే వారంగా ఉండాలి. ఇంటి దగ్గర నుండి కదిలి మందిరానికి రావాలి. ప్రార్థన అంటే ఇంటి దగ్గర నుండి కదిలి మందిరానికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం అంటే కదలి వచ్చే వారంగా ఉండాలి. మన కదలికను చూస్తున్న ప్రజలు కూడా, వారు కూడా ఏమవ్వాలి? కదలాలి. రెండోదిగా నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం నడవాలి, అనేకులను నడిపించాలి. అది గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే నడుస్తామో దేవునిలో, మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుని మార్గములో, మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుని త్రోవలో, అనేకులను మనల్ని చూసిన వారు కూడా మన త్రోవలో వాళ్ళు నడుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి చెల్లి రాసి ఈరోజు 3 చెల్లెల్ని తీసుకొచ్చింది. మరి ఈ చెల్లెళ్ళు ఎన్ని రోజులు వస్తారో తెలీదు, రాసి ఎన్నాళ్ళు వచ్చిందో చర్చికి తెలీదు. కానీ మ్యారేజ్ అయ్యే వరకు వస్తానని మాట ఇచ్చింది. మ్యారేజ్ అయినా వస్తానని మాట ఇచ్చింది. చూద్దాం మరి. అది మొత్తానికి తను కదులుతూ, తను బయలుదేరుతూ, తను నడుస్తూ దేవుని సన్నిధికి వస్తూ ఈరోజు నా 3 వెంట పెట్టుకొని తీసుకొచ్చింది. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేకులను నడిపించాలి, మనం అనేకులను కదిలించాలి. అలాగే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేకులను వెలిగించాలి. ఇది చాలా ప్రత్యేకమైనది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాట వినండి బాగా. మొదట కదులుతూ ఉన్న నీవు, రెండోదిగా నడుస్తూ ఉన్న నీవు, మూడో స్టెప్కి వచ్చేసరికల్లా నువ్వు వెలిగించాలి. నువ్వు వెలిగించాలి అని అంటే మొదట నువ్వు వెలగాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము. నా ప్రియ దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరం. హల్లెలూయా. అందరం ఒకసారి బిగ్గరగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు దేవుడు. మూడవదిగా ఆయన వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్. ఆయన వెలుగై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఒక గొప్ప జీవపు వెలుగ్గా ఉన్నటువంటి దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా లోకములో, నిన్ను నన్ను కూడా పాపములో, నిన్ను నన్ను కూడా చీకటిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడనంటే, లోకంలో నుండి, పాపములో నుండి, చీకటిలో నుండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన అత్యున్నతమైనటువంటి కృప చేత, తన అమూల్యమైనటువంటి ప్రేమ చేత, తన అమూల్యమైనటువంటి గొప్ప ప్రాణ త్యాగం చేత చీకటిలో పడి ఉన్న నిన్ను నన్ను, లోకంలో ఉన్న నిన్ను నన్ను, పాపంలో ఉన్న నిన్ను నన్ను తీసుకొని వచ్చి దేవుడు ఏం చేశాడంటే వెలిగించి వెలుగులో మనల్ని చేర్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ వెలుగు ఎక్కడ ఉంది అని అంటే, దేవుని సన్నిధి ఒక వెలుగు, దేవుని మందిరం వెలుగు, లోకమంతా చీకటి. ఈరోజు ఈ సమయంలో మీరందరూ వెలుగులో ఉన్నారు. ఈరోజు ఈ సమయంలో మందిరానికి రానివారు, మందిరంలో లేనివారు, లోకంలో తిరుగుతున్నవారు ఇంకా వాళ్ళు చీకట్లో ఉన్నారు. కానీ వాళ్ళైతే చీకట్లో ఉన్నారు, మనమైతే వెలుగులో ఉన్నాం. మనల్ని వెలుగులోకి చేర్చింది ఎవరు? జీవపు వెలుగై ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.
వెలుగులోకి వచ్చిన నీవు ఇప్పుడు నువ్వు ఏమవ్వాలి? వెలుగులోకి వచ్చిన నీవు ఏమవ్వాలి? వెలగాలి. వెలగాలి. ఈ లైట్ ఎలా వెలిగిందో, ఈ బలిపీఠం వెనుకున్నటువంటి లైట్ ఎలా వెలిగిందో, ఈ వెలుగులోకి వచ్చిన నీవు, సంఘంలోకి వచ్చిన నీవు, సహవాసంలోకి వచ్చిన నీవు ఇప్పుడు వెలగాలి. ఇక్కడ వెలగాలి. ఇక్కడ వెలగటం అంటే ఏంటి అని అంటే, నీలో ఉన్న చీకటి, చెప్పండి 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 చెప్పండి, నోరు తెరవాలి. వెలగటం అంటే ఏమిటి? నీలో ఉన్న చీకటి పోవాలి. చీకటి పోకుండా వెలుగు వెలగదు. చీకటి పోకుండా వెలుగు వెలగదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడల్లా మనం లోకంలో ఉన్నాం, ఒకప్పుడల్లా మనం చీకట్లో ఉన్నాం, పాపంలో ఉన్నాం. ఇప్పుడు అందులో నుండి మనల్ని సన్నిధిలోకి చేర్చింది, సంఘంలోకి చేర్చింది, వెలుగులోకి చేర్చింది ఎవరు అంటే ప్రభు అని యేసయ్య. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన నీవేమోవాలంటే వెలగాలి. ఇక్కడ వెలగాలి. ఇక్కడ వెలగాలంటే నీలో ఉన్నటువంటి చీకటి పోవాలి. చీకటి అంటే చీకట్లో చీకటి కార్యాలే జరుగుతాయి. చీకట్లో చీకటి పనులు జరుగుతాయి. మంచి పని చేసేవాడు వెలుగులో చేయలేడు. మంచి అనేది చీకట్లోనే ఉండదు. మంచి అనేది వెలుగులో ఉంటుంది, చెడు అనేది చీకట్లో ఉంటుంది. పాపం అనేది చీకట్లో ఉంటుంది. చీకటి పాపానికి గుర్తు, పాపము చీకటికి గుర్తు, పాపము అంధకారమునకు గుర్తు. ఇప్పుడు అంధకారములో నుండి బయటపడి వెలుగులోకి నువ్వు నన్ను దేవుడు చేర్చినప్పుడు, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన మనలో ఉన్న చీకటి పోవాలంటే మనలో ఉన్నటువంటి పాపం ఇక్కడ ఏమవ్వాలి? మందిరంలో ఉన్న మనలో ఉన్న పాపము పోవాలి. ఇంకా చాలామంది మందిరంలో ఉన్నారు, ఇంకా చాలామంది వెలుగులో ఉన్నారు, ఇంకా చాలామంది దేవుల్లోనే ఉన్నారు, ఇంకా వారిలో ఉన్నటువంటి చీకటి పోలా. వారిలో ఉన్నటువంటి చీకటి పోలా. ఇప్పుడు నేను ప్రశ్న వస్తున్నాను, మనసు పెట్టానండి. ప్రభు అని యేసుక్రీస్తు వారికి శిష్యులు ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది శిష్యులు యేసును వెంబడిస్తున్నారు. ఈ 12 మంది శిష్యులు యేసుతో నడుస్తున్నారు. ఈ 12 మంది శిష్యులు యేసు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నారు. ఈ 12 మంది శిష్యులు యేసుతో ప్రయాణం అవుతున్నారు. ఈ 12 మంది శిష్యులు యేసు వెంట నడుస్తున్నారు. ఈ 12 మంది శిష్యులు యేసు ప్రక్కన జీవిస్తున్నారు. ఈ 12 మంది శిష్యులు యేసును చూస్తున్నారు. ఈ 12 మంది శిష్యులు యేసు చేసిన అద్భుత కార్యాలు చూస్తున్నారు. ఈ 12 మంది శిష్యులు యేసు ఎంత గొప్ప దేవుడో కళ్ళారా చూస్తున్నారు. కానీ ఈ 12 మంది శిష్యుల్లో యేసుతో ఉన్న, వెలుగుతో ఉన్న ఇంకా వీరిలో చీకటి పోలా. పేతురులో ఉన్నటువంటి చీకటి పోలా, తోమాలో ఉన్నటువంటి చీకటి పోలా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు వారు సిలువ మీద వేలాడేసరికల్లా ఎంతమంది ఉన్నారండి యేసు దగ్గర? ఇప్పుడు సిలువ దగ్గర ఒక్కడే. 11 మంది ఏమైపోయారు? పారిపోయారు. ఆ 11 మందిలో ఇస్కరియోతు యోధా ఏమైపోయాడు? యేసునే అమ్మేశాడు. ఎవరు వీరు? యేసుతో ఉన్నోళ్ళే. ఆ 11 మందిలో ఒకడైతే యేసు ఎవరో నాకు తెలియదని ఎన్నిసార్లు చెప్పాడు? అబద్ధం 3 సార్లు. ఆ 11 మందిలో మరొకడైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు తిరిగి లేచాడా? నేను నమ్మనంటే నమ్మను, ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతానని చెప్తున్నాడు. అదొక చీకటి. నా ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యేసు శిలువ మీద వేలాడుతున్నప్పుడు, ఆ శిలువ మీద వేలాడుతున్న సమయంలో ఒక్కడే కదా ఉంది. ఆ ఒక్కడే ఈ సువార్త రాసింది, యోహాను సువార్త. ఆ ఒక్కడే 1 యోహాను పత్రిక రాశాడు. ఆ ఒక్కడే 2వ యోహాను పత్రిక రాశాడు. ఆ ఒక్కడే 3వ యోహాను పత్రిక రాశాడు. ఆ ఒక్కడే ప్రకటన గ్రంథాన్ని రాశాడు. దాదాపు 5 పుస్తకాలు రాశాడు ఆ ఒక్కడే యోహాను. ఇంగ్లీష్లో జాన్, తెలుగులో యోహాను. యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మందిలో హత సాక్షి అవ్వకుండా ముదిమి వయసు వరకు, ముసలితనము వరకు కూడా జీవించిన వాడు యోహాను. యోహాను యేసుక్రీస్తును వెలుగుగా చెప్తున్నాడు. యోహాను యేసుక్రీస్తు గురించి జీవం కలిగిన వాడు అని చెప్తున్నాడు. యోహాను యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నాడు? ఈయన వాక్యమై ఉన్న దేవుడు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను తీసుకుని వెళ్ళి పత్మాస్ ద్వీపంలో పడేసినప్పుడు, సముద్రములో ఉన్నటువంటి దీవిలో అతను పడేసి చంపాలనుకున్నప్పుడు కూడా అతను చావకుండా ఉన్నాడు. పరలోకానికి పరవశం అయిపోయి బ్రతికి ఉండగానే పరలోకాన్ని చూసి ప్రకటన గ్రంథాన్ని రాసిన వాడు యేసుక్రీస్తు శిష్యులలో యోహాను ఒకడు. నేనంటాను, యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మంది ఉంటే ఆ 12 మందిలో వెలిగించబడి ఈరోజు ఈ వాక్యాల ద్వారా మనల్ని వెలిగిస్తున్నది యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైన యోహాను ఒకడు.
దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోహాను ఒకడు వెలిగించబడ్డాడు, అనేకులను వెలిగిస్తున్నాడు. 3 సార్లు అబద్ధం చెప్పిన పేతురు, యేసుక్రీస్తు నాకు తెలియదని చెప్పిన పేతురు, ఆదిమ సంఘములో మొట్టమొదటి సేవకుడుగా దేవుని వాక్యమును బోధిస్తూ ఒక చోట 3,000 మందిని మార్చాడు, మరొక చోట 5,000 మందిని మార్చాడు. తన ప్రసంగాల ద్వారా 8,000 మంది రక్షించబడ్డారు. పేతురు మత్స్యకారి, జాలరి, సిలువలో ఆయన మరణించినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. సమాధి నుండి లేచిన తర్వాత పేతురు ధైర్యంగా చెప్తున్నాడు, యేసుకు సిలువ వేసింది మీరేనని. ఏమయ్యాడు? పేతురు కూడా వెలిగించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనిలో ఉన్నటువంటి పిరికితనం అనే చీకటి, పేతురులో ఉన్నటువంటి భయం అనే చీకటి పోయింది, వెలుగు అనేది చేరింది, అతను వెలిగించబడ్డాడు. ఇప్పుడు అతనిలో ఉన్న వెలుగు చాలా వేల మందిని వెలిగించింది. యేసయ్య గాయాల్లో వేలు పెట్టి చూస్తానని చెప్పినటువంటి తోమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య సమాధి నుండి లేచిన తర్వాత, శిష్యులకు కనబడిన తర్వాత తోమాకు కూడా యేసయ్య కనబడ్డాడు. అప్పుడు తోమాతో యేసయ్య అంటున్నాడు, తోమా, నా గాయాలలో వేలు పెట్టి చూస్తానే నమ్ముతానంటున్నావుగా, ఇదిగో నా గాయాల్లో, ఇదిగో ప్రక్కలో బల్లిపు పోటు, చూసావా, నమ్మావా అన్నప్పుడు, నన్ను చూచి నమ్మిన వారి కంటే నన్ను చూడక నమ్మిన వారు ధన్యులని ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు తోమా ఆ క్షణాన నమ్మాడు, పశ్చాత్తాపడ్డాడు. అక్కడ వెలిగిన తోమా మన భారతదేశానికి వచ్చి, మద్రాస్ ప్రాంతానికి వచ్చి అనేకులకు ప్రభు అని యేసుక్రీస్తు వారి గురించి, సిలువను గురించిన వార్తను ప్రకటించి తను ప్రాణం పెట్టే సమయం వరకు కూడా ప్రభు కొరకు రోషం కలిగి సువార్త చేశాడు, అనేకులను వెలిగించాడు. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఓ యోహాను వెలిగాడు, వెలిగించాడు. ఓ తోమా వెలిగాడు, వెలిగించాడు. ఓ పేతురు వెలిగాడు, వెలిగించాడు. ఓ సమరయ స్త్రీ సమరయ పట్టణంలో ఓ పాపాత్మురాలుగా, వ్యభిచారిగా, పాపం చేసినటువంటి స్త్రీగా తిరిగినటువంటి ఆ స్త్రీ యాకోబు బావికాడ ప్రభు అని యేసుక్రీస్తు వారు మాట్లాడిన తరువాత ఆయన మాటలకు పశ్చాత్తాపడి పాపం అనే కొండను విడిచి పవిత్రపరచబడి ఆ క్షణాన్ని ఈయన మెస్సయ్య అని తెలిసి సమరయ పట్టణానికే సువార్తను చెప్పి ప్రభు పాదాల దగ్గరకు సమరయ పట్టణాన్ని చేర్చినటువంటి ఒక సమరయ స్త్రీ కూడా ఏమైంది? వెలిగింపబడి అనేకుల్ని వెలిగించింది. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవున్న వీధిలో నువ్వు వెలిగావా? ఒకవేళ నువ్వు వెలిగితే ఎంతమందిని వెలిగించావు? నీ ఇంట్లో నువ్వు వెలిగావా దేవుని కొరకు? అయితే నువ్వు ఎంతమందిని వెలిగించావు? నీ ఊరిలో వెలిగితే నువ్వు ఎంతమందిని వెలిగించావు? నేను ఒక ప్రశ్న వేస్తున్నానండి. 100 క్యాండిల్స్ ఉన్నాయి, 99 క్యాండిల్స్ ఆరిపోయినాయి, ఒక క్యాండిల్ మాత్రం బాగుంది, వెలుగుతూ ఉంది. ఇప్పుడు ఆ ఒక్క క్యాండిల్తో మిగతా 99 మంది క్యాండిల్స్ని ఏం చేయొచ్చు? వెలిగించవచ్చు. 99 క్యాండిల్స్ని వెలిగించడానికి 99 క్యాండిల్స్ కావాలా? దీనిక 99 క్యాండిల్స్ని వెలిగించడానికి ఎన్ని క్యాండిల్స్ కావాలి? ఒక క్యాండిల్ చాలు. 99 క్యాండిల్స్ని వెలిగించడానికి ఒక క్యాండిల్ చాలు. 99 క్యాండిల్స్ని వెలిగించడానికి, నీ కుటుంబాన్ని వెలిగించడానికి నువ్వు ఒక్కదానివి చాలు. నీ ఊరిని వెలిగించడానికి నువ్వు ఒక్కడు చాలదా? నీ ప్రాంతాన్ని వెలిగించడానికి, మండించడానికి, నడిపించడానికి, జీవం కలిగినటువంటి దేవుని బిడ్డగా చేయడానికి నీ ఒక్కడ వల్ల చాలదా అంటే చాలదనుకుంటే ఎలా? సరిపోతుంది, చాలగలదు. ఒక స్త్రీ సమరయ పట్టణాన్ని మార్చినప్పుడు, పేతురు కొన్ని వేల మందిని కదిలించినప్పుడు, తోమా కొన్ని వేల మందిని ప్రభు కొరకు చేర్చినప్పుడు, యోహానే అనేకులను ప్రభు బిడ్డలుగా చేర్పించడానికి కృషి చేసినప్పుడు, ప్రభువుని యేసుక్రీస్తు వారే ఆ ఒక్కడే సర్వలోక పాప మానవాళిని రక్షించడానికి తన ప్రాణమే పెట్టిన అత్యంత గొప్ప త్యాగం చేసినటువంటి ఆ దేవుని బిడ్డగా చెప్పబడుతున్నటువంటి నీవు నేను దేవుని సన్నిధిలోకి ఇప్పుడు వచ్చాం కదా, వెలుగులోకి వచ్చాం కదా. మనం ఏమవ్వాలి అని అంటే, ఈ నవంబర్ మొదటి ఆదివారం దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నువ్వు వెలగాలి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరణపు లోయలో నిన్ను చూచి, మరణపు లోయలు దిగులు చెందక అభయము నొందితి నిన్ను చూచి, దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము
చూపితివి. దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. దేవునికి మహిమ కలుగును గాక. కాస్తందరం హుషారుగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మరొక వచనాన్ని మనం చూసుకొని మనం ఇక బల్లారాధనకు వెళ్దాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. తలలెత్తండి ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని ఏం చేస్తుంది? వెలిగిస్తున్నది. నిజమైన వెలుగు అంటే, నిజమైన వెలుగు అంటే నిజంగాని వెలుగు కూడా చెప్పండి. నిజమైన వెలుగు ఉందంటే నిజంగాని వెలుగు కూడా ఉందనేగా. నిజం కాని వెలుగు అపవాదైతే, నిజమైన వెలుగు లోకరక్షకుడైన ప్రభు అయిన యేసయ్య. ఆయన నిజమైన వెలుగు. గాడ్ ఈస్ లైట్, గాడ్ ఈస్ ట్రూ లైట్. ఆయన మనల్ని వెలిగించాడు అన్నదానికి నిదర్శనం ఏంటంటే, ఒక్కసారి వెలిగించబడిన వాడు ఇక మరలా చీకట్లోకి వెళ్ళడండి. అంటే ప్రభువులోకి వచ్చిన నీవు ప్రభు బిడ్డవైనప్పుడు, అంటే ప్రభు యొక్క రక్తములో కడగబడినప్పుడు, అంటే బాప్తీసం తీసుకున్నప్పుడు నువ్వు ఇప్పుడు ప్రభు బిడ్డవయ్యావు. ఇప్పుడు నువ్వు వెలిగించబడ్డావు. ఇక నువ్వు తిరిగి చీకట్లోకి వెళ్ళవు కొరేష్. ఇక నువ్వు తిరిగి మరలా చీకట్లోకి వెళ్ళవు. ఈ 10 నెలలు ఎంతమంది తిరిగి మరలా చీకట్లోకి వెళ్ళారు? తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళారు. తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి చూశారు. బైబిల్లో ఒక స్త్రీ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసింది, లోతు భార్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 నెలలు గడిచింది. ఈ 10 నెలలో ఎంతమంది తిరిగి తొంగి చూశారు లోకంలోకి? దేవుని నమ్ముకున్న మనము మన నోటి మాటలు ఎంతో పవిత్రంగా, మన చూపు ఎంతో పరిశుద్ధంగా, మన తలంపులు ఎంతో పవిత్రంగా ఉండాలి. కానీ ప్రియమైన దేవుని జనాంగమా, పవిత్రతలో నుండి అపవిత్రత వైపు తొంగి, పరిశుద్ధతలో నుండి అపరిశుద్ధతలోకి తొంగి, మంచి మాటలు మాట్లాడవలసినటువంటి దేవుని బిడ్డలు అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడే వైపుకు తొంగి ఈరోజు చూస్తున్నారు. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 10 నెలలో ఎంతమంది మీ మాటలను అదుపులో పెట్టుకోగలిగారు? ఈ 10 నెలలో ఎంతమంది మీ తలంపులను అదుపులో పెట్టుకోగలిగారు? అదుపులో ఉన్నాయా? అదుపు తప్పి మాట్లాడుతున్నారా? నీ ఇంట్లో నువ్వు అదుపు తప్పి మీ తల్లిదండ్రుల మీద మాట్లాడుతున్నావంటే నువ్వు మరలా చీకట్లో చూసావు. నీ వీధిలో నువ్వు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నావంటే తిరిగి మరలా చీకట్లో చూసావు. నీ ప్రాంతంలో, నీ ఏరియాలో, నీ ఊరులో, నీ గ్రామంలో, నీ కాలనీలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో నీవు అదుపు తప్పి ప్రవర్తించకూడదు. అణిగి ఉండాలి. మన మాట ద్వారా, మన చూపు ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఊహల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన క్రియల ద్వారా, చూడాలి ఇటో, మన క్రియల ద్వారా ఏ విషయంలోనైనా మనం తొంగి వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకవేళ తొంగి నువ్వు చూస్తుంటే ఇప్పటికే ఈ బల్లారాధన ఇప్పుడు కాసేపట్లో నువ్వు తీసుకోబోతున్నావు. ప్రభు బలలో నువ్వు చేయవేయబోతున్నావు.
ఒకవేళ ఇప్పటికే వెనక్కి తిరిగి చూసి ఇంకా లోకాశలో, ఇంకా లోకాలోచనలో, ఇంకా లోక తలంపులు కలిగిన బ్రతుకుతూ ఉంటే యేసు రక్తం నీ దగ్గరికి రాబోతుంది, యేసయ్య శరీరం నీ దగ్గరికి రాబోతుంది. ఆ శరీరాన్ని చూసినప్పుడల్లా నీకు గుర్తుకు రావాలి, నా కొరకు నేను తొంగి చూసిన దాని కొరకు, నేను వెనక్కి తిరిగి చూసిన దాని కొరకు, నేను లోకంలోకి, లోక ఆశల్లోకి తొంగి లొంగిపోయి పాపములోనికి వెళ్ళిపోయిన దాని కొరకు, నా కొరకు యేసయ్య తన శరీరం అంతా ఏం తిన్నాడు? దెబ్బలు తిన్నాడే, కొరడా దెబ్బలు తిన్నాడే, చెల్లుమని కొట్టారే, ఆయన తల ముళ్ళ కిరీటంతో గుచ్చబడిందే, ఆయన శరీరము కొరడాలతో కొట్టబడిందే. ఎంత బాధ అనుభవించుంటాడు, ఎంత నొప్పి అనుభవించుంటాడు యేసయ్య అని యేసయ్య శరీరం దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆయన పొందిన శ్రమను నీకు గుర్తుకు రావాలి. యేసయ్య రక్తం నీ దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య నా కొరకు ఎంత రక్తాన్ని చిందించాడు, తన శరీరంలో రక్తం అంతా కార్చాడే, నా కొరకు అంత గాయాలు పాలయ్యాడా, నా కొరకు అంత దెబ్బతిన్నాడే, నా కొరకు ఆయన మరణకరమైనటువంటి శ్రమను కూడా అనుభవించాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలు ముగిస్తున్నా, ఆమేన్.